హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మరొక జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటి అయితే మేము ముందటికి వచ్చేసిన. సో దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రాగానే నేను మీకు అప్డేట్ ఇవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సూచనలు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ చాలామంది ఐసీడీఎస్ వ్యవస్థ నుండి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం పర్టిక్యులర్గా విమెన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే కొంచెం జాబ్ కన్వీనియంట్గా ఉంటుంది, లోకాలిటీలో చేసుకోవచ్చు అనేది అందరి ఉద్దేశం. కాబట్టి సో ఇక్కడ మనకైతే ఒక జిల్లా నుంచి వెళ్ళి అవుట్ సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అది మనకు ఎక్కడ ఏ జిల్లా నుంచి వెళ్ళి వచ్చింది అనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే మరిన్ని వేకెన్సీ నోటిఫికేషన్స్ కోసం అయితే ఖచ్చితంగా మీకు ఏ జిల్లా నుంచి వేకెన్సీ నోటిఫికేషన్ లిస్ట్ కావాలి అనేది ఖచ్చితంగానైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ అయితే అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలకైతే మనకు ప్రకటన అనేది రావడం జరిగింది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకు ఐసీడీఎస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో చాలా తక్కువ టైం లిమిట్ ఉంటుందని. సో ఇక్కడ చూడండి, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సఖీ వన్ స్టాప్ సెంటర్ నుంచి మనకు జాబ్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పోస్టుల సంఖ్య మనకు 3 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్పెషల్ ఫర్ ఓన్లీ ఉమెన్స్ కోసం మాత్రమే. విద్యా అర్హత అనేది మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్స్, ఎంఏ సోషియాలజీ, సోషల్ సైన్స్. అనుభవం అనేది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్టు ప్రోగ్రాంలో మహిళల కొరకు ఏర్పాటు చేసిన పరిపాలనా విభాగంలో కనీసం 5 సంవత్సరాలు అనేది పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదే తరహాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్టులో ప్రోగ్రాంలో కనీసం 1 సంవత్సరమైన కౌన్సిలింగ్ ఉన్న అనుభవం ఉన్నా సరిపోతుంది. సో డ్రాఫ్టింగ్ ఫీల్డ్ వచ్చేసి ఖచ్చితంగా మనకు తెలుగు, ఇంగ్లీష్ అనేది టైపింగ్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కేస్ వర్కర్గా మహిళా అభ్యర్థులు మాత్రమే. శాలరీ అనేది 20,000. మనకి ఇంతకుముందు ఫస్ట్ పోస్ట్కి 35,000 శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, విద్యా అర్హతలు సోషల్ వర్క్స్, లా, సోషియాలజీ. నెక్స్ట్ ఏదైనా ఒక సైన్స్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. అనుభవం ప్రభుత్వ మరియు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ 3 years అనేది ఉండాలి. ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సోషల్ వర్క్స్, లా, సోషియాలజీ, సైకాలజీ, సోషల్ మాస్టర్స్లో కలిగి ఉన్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ మనకి ఎనీ సైన్స్లో కూడా డిగ్రీ చేసి ఉన్నా లేకపోతే ఎంఏ సోషియాలజీ చేసినా కూడా వారు కూడా అర్హులుగా ఉంటారు. ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. థర్డ్ పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్, పురుషులు మరియు మహిళలకి ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. దీనికి జీతం వచ్చేసి 12,500 ఒక పోస్ట్ అనేది ఉంది. అనుభవం అంటే మనకు జిల్లాలో కానీ స్టేట్ లెవెల్ పేరు పొందిన సంస్థలో ఎక్కడైనా మనం సెక్యూరిటీ గార్డ్గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. పదవి విరమణ పొందిన మిలిటరీ సిబ్బందికి ఎక్కువ ప్రాధాన్యత, అంటే స్పెషల్గా ఎవరైనా ఉన్నట్టయితే యూజ్ చేసుకోండి. దరఖాస్తు తేదీ చూడండి, 26/9/2024 నుండి 3/10/2024. సమయం సాయంత్రం 5 గంటల వరకు. జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయం సమూహంలోని రూమ్ నెంబర్ 7 జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించబడును. ఆఫ్లైన్ ప్రాసెస్లోనే. పూర్తి వివరాలు కంప్లీట్గా ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది. సో దాంట్లో కూడా మీరు ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మంచి ఛాన్సు. ఎవరైనా మాకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంఏ సోషియాలజీ ఉంది, లేకపోతే లా కంప్లీట్ చేసినాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి, లేకపోతే అర్హత విషయంలో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఛాన్స్ అనేది యూజ్ చేసుకోండి. నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూనే ఉంటాను, ఐసీడీఎస్లో మనకు జాబ్ నోటిఫికేషన్కి తక్కువ టైం లిమిట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, 26 నుంచి 3 వరకు, అంటే దాదాపుగా మనకి ఇక్కడ టైం లిమిట్ వచ్చేసి 12
15 డేస్ మాత్రమే ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అందుకనే ఖచ్చితంగా మనం మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎవరైనా వీడియో చూసి రెడీ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంత త్వరగా క్యాస్ట్ ఇన్కమ్ రావాలంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి సర్వర్ బిజీ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో రావడం కష్టం కాబట్టి వీలైనంత వరకు వీడియో చూస్తామన్న వారు ఎవరైనా జాబ్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్డేట్లో ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ రెసిడెన్స్ కానీ ఖచ్చితంగా తయారు చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లో మన స్టడీ సర్టిఫికేట్స్తో పాటుగా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ కూడా కంపల్సరీ. సో అందుకనే చాలాసార్లు మెన్షన్ చేస్తూ వస్తున్నాను, టైం లిమిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వీటన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే మరిన్ని అప్డేటెడ్ జాబ్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.